సో హాయ్ గైస్, ఎప్పటిలానే బోల్డ్ అనే మూవీ అప్డేట్స్ తో ఈ సండే మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లాస్ట్ వీక్ మన టాలీవుడ్ లో జరిగిన ట్రెండింగ్ మూవీ న్యూస్ ఏంటో ఇమీడియట్ గా చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇప్పటి వరకు విక్రమ్, ఖైదీ, లియో మూవీస్ వచ్చాయి కదా. నెక్స్ట్ ఇంకా చాలా లైనప్ ఉంది. అయితే ఇవి మాత్రమే కాదు, లోకేష్ గారు డైరెక్ట్ చేయకపోయినా కూడా ఆయన స్టోరీ ఇచ్చిన రాఘవ్ లారెన్స్ గారి బెంజ్ కూడా ఎల్సీయూలో వన్ ఆఫ్ ద పార్ట్స్. ఇది ఎల్సీయూ టైమ్ లైన్ లోనే జరిగే స్టోరీ అంట. లైక్ హాలీవుడ్ లోకే యూనివర్స్కి సంబంధించి డిఫరెంట్ ఫిలిమ్స్, డిఫరెంట్ డైరెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు కదా, అలానే ఇది కూడా. కాకపోతే ఈ బెంజ్ ప్రీక్వెలా లేదా సీక్వెలా అనేది రిలీజ్ అయ్యాక కానీ తెలీదు. దీన్ని తమిళ్ రెమో మూవీని డైరెక్ట్ చేసిన బకియరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇస్తున్నారు. రీసెంట్ గా ఇందులో యాంటగనిస్ట్ క్యారెక్టర్ ని రివీల్ చేశారు. ఆయనే నవీన్ పౌల్. అసలు ఆయన లుక్స్ అయితే వామో టెరిఫిక్ గా ఉన్నాయి. సర్ప్రైజింగ్లీ ఈ వీడియోలో నవీన్ పౌల్ ఫేస్ టు ఫేస్ చూడొచ్చు. మరి ఇద్దరు సేమా లేక వేరు అనేది ఫర్దర్ గా తెలుస్తుంది. నేనైతే ఇద్దరు ఒకరే అనుకుంటున్నా, ఎందుకంటే ఇద్దరు ఫేసుల మీద ఒకే రకమైన మార్క్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ లీడ్ అయిన రాఘవ్ లారెన్స్ గారి క్యారెక్టర్ కూడా ఇందులో నెగిటివ్ షేప్ లోనే ఉండబోతుంది. వీళ్ళిద్దరితో పాటు వేరే ఇండస్ట్రీ నుంచి ఇంకొక బిగ్ యాక్టర్ ను కూడా ఈ కాస్ట్ లో తీసుకోబోతున్నారు. అండ్ ఈ మూవీలో 3 హీరోయిన్స్ కి ప్లేస్ ఉంది. అందులో వన్ ఆఫ్ ది యాక్టర్స్ గా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. నెక్స్ట్ న్యూస్, May 13th రీ రిలీజ్ అయిన మోస్ట్ లవబుల్ ఫిలిం మహేష్ బాబు గారి కలేజా వరల్డ్ వైడ్ గా టోటల్ 10,80,00,000 కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లోనే 1,30,00,000 అప్రాక్సిమేట్ గా కలెక్ట్ చేసింది. సౌత్ ఇండియాలో రీ రిలీజ్ అయిన హైయెస్ట్ కలెక్షన్స్ లో టాప్ 3 పొజిషన్ దక్కించుకుంది. ఇది 1 and 2 పొజిషన్స్ లో మాత్రం తలపతి విజయ్ గారి గిల్లీ అండ్ సచిన్ మూవీస్ ఉన్నాయి. అండ్ తెలుగులో అయితే టాప్ 1 and 2 ర్యాంకింగ్స్ మాత్రం మహేష్ బాబు గారివే. నెక్స్ట్ ఈ కలేజా రికార్డ్ ని అతడు August 9th క్రాస్ చేస్తుందని నాకు గట్ ఫీలింగ్. నెక్స్ట్ వచ్చి, మోర్ దెన్ 30 years తర్వాత కొలాబరేట్ అయిన మణిరత్నం గారు అండ్ కమల్ హాసన్ గారు కేవలం ఈ కాంబినేషన్ హై పాయింట్ లో తీసుకుని రెగ్యులర్ స్టోరీతో, గ్రేట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో హ్యూజ్ ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేసిన తగ్ లైఫ్ మూవీ ఫస్ట్ షో నుంచే పొడుగుండిపోయింది. అది 2 days కలెక్షన్స్ చూస్తేనే అర్థమైంది. ఓవరాల్ 106 కోట్ల బ్రేక్ టార్గెట్ ఎంటర్ అయిన ఈ తగ్ లైఫ్ ఫస్ట్ 2 days కి 53 కోట్ల గ్రాస్ ని, 26 కోట్ల షేర్ ని రాబట్టింది. ఇంకా 80 కోట్లు కలెక్ట్ చేస్తే గానీ కమర్షియల్లీ హిట్ అవ్వదు. నెక్స్ట్ న్యూస్ వచ్చి, ఇంక మన బెల్లం గారి భైరవం మూవీ 8 days లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? ఓవరాల్ 17 కోట్ల బ్రేక్ టార్గెట్ ఎంటర్ అయితే 13 కోట్ల గ్రాస్ ని, 7 కోట్ల షేర్ గెయిన్ చేసింది. అంటే ఒక 40% కూడా రికవర్ చేయలేకపోయింది. ఇంకా కలెక్ట్ చేయాల్సింది చాలా ఉంది. అది ముగ్గురు హీరోలు ఓన్ గా డబ్బులు వేసుకుని కంప్లీట్ చేసి హిట్ అనాలి తప్ప జనాలు థియేటర్కి వెళ్లి డబ్బులు ఇవ్వాలంటే మాత్రం జరగని పని. ఫైనల్ గా ఒక హిట్ అయిన సినిమాని రీమేక్ చేసినా కూడా చివరికి ముగ్గురు హీరోలకి నిరాశ మిగిలింది. నెక్స్ట్ న్యూస్, అట్లీ అండ్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ నుంచి ఏ అప్డేట్ ఇవ్వకుండా సడన్ గా ఫ్రైడే నైట్ అప్డేట్ అని చెప్పి బాంబు పేల్చారు. సినిమాలో ఉన్న 3 హీరోయిన్ రోల్స్ లో ఫస్ట్ హీరోయిన్ దీపిక గారు వీడియో బయట రిలీజ్ చేశారు. చూస్తేనే ఒక కైండ్ ఆఫ్ లేడీ వారియర్ లా అనిపించింది. ఆమె వారియర్ ప్లస్ సైఫై కాన్సెప్ట్ క్రేజీగా ఉంది వినడానికి. మొన్న స్పిరిట్ మూవీని వదిలేసి వెంటనే ఇంకో సౌత్ ఇండియా సినిమాకి ఓకే చెప్పేసింది ఆమె. ఎనీవేస్, తన ఇష్టం దందే, కానీ ఇండియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లో తను కూడా పార్ట్ అవడం ఒక రకంగా మంచి ఛాన్స్. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ నుంచి జాన్వీ కపూర్ అండ్ మృణాల్ ఠాకూర్ వీడియోస్ కూడా రిలీజ్ చేస్తారు. కాస్టింగ్ తోనే పిచ్చ ర్యాంప్ ఆడించేస్తున్నారు అట్లీమావ. అండ్ దీపిక గారి అపియరెన్స్ అయితే సినిమా మార్కెట్ వైజ్ చాలా హెల్ప్ అవుతుంది. ఇంక ఈ వీడియోలో నాకు బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. సాయి అభ్యంకర్ జస్ట్ ఈ చిన్న ప్రమోస్ లోనే ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడంటే మూవీకి అయితే ప్రాణం పెడతాడేమో. విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఇండియన్ సినిమాకి మరొక రాక్ స్టార్ రావాలని మై గ్రేట్ విష్. అండ్ అట్లీ గారు కుక్ చేయబోతున్న యూనిక్ ప్రాజెక్ట్ లో ఇంకా ఎన్ని సర్ప్రైజెస్ ఉన్నాయో చూడాలని ఈగర్లీ ఎక్సైటెడ్. సెప్టెంబర్ ఆర్ ఆగస్టు నుంచి దీని రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. SSMB 29 మాత్రమే కాదు, ఇండియన్ సినిమా నుంచి మరొక విజువల్ అద్భుతం కూడా రాబోతుంది. వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ న్యూస్, రీ రిలీజ్ రికార్డ్స్ అన్ని ఒక్క దెబ్బతో కొట్టడానికి మాస్టర్ ప్లాన్ తో రాబోతుంది బాహుబలి ఫ్రాంచైజీ. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, బాహుబలి 1 and 2 పార్ట్స్ ని ఒకే మూవీగా కట్ చేసి ఈ అక్టోబర్ లోనే రిలీజ్ చేయబోతున్నారంట. బట్ అది ఎలా కట్ చేస్తారు, 2 పార్ట్స్ కలిపి ఏమేం సీన్స్ అండ్ సాంగ్స్ ఉంచుతారో తెలియదు. ప్రస్తుతానికైతే ఇదే ట్రెండింగ్ న్యూస్. ఇదే జరిగితే పాన్ ఇండియా మళ్ళీ ఆడే సత్తా బాహుబలికి ఉంది. కానీ ఈ రీ ఎడిట్ ని రాజమౌళి గారు చేస్తేనే కరెక్ట్ గా ఉంటది. మరి ఆయన ఇన్వాల్వ్ అవుతారో లేదో. నెక్స్ట్ న్యూస్ వచ్చి, రామ్ చరణ్ గారి పెద్ద మూవీ షూటింగ్ ప్రెజెంట్ హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా నైట్ షెడ్యూల్ జరుగుతుంది. ఇంకా మెగా 157 సెకండ్ షెడ్యూల్ కోసం టీవీ యూనిట్ ఈ రోజు డెహ్రాడూన్ వెళ్ళబోతున్నారు. 10 days అక్కడే షూటింగ్. అండ్ SSMB 29 మూవీ షూటింగ్ June 10th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో మాధవన్ గారు ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారని బజ్ వినబడుతుంది. నెక్స్ట్ న్యూస్, ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న రాజాసాబ్ టేజర్ June 16th రిలీజ్ అవబోతుంది. దీని క్వాలిటీ, కాన్సెప్ట్ ఎలా ఉంటుందని నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, దీని ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ పోర్షన్స్ హెవీ సీజీ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. ఇంచుమించు 30 minutes సీక్వెన్స్ VFX మీద ఉంటుందంట టాక్. ఇది కూడా మూవీ లేట్ అవడానికి వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్.
ఎంత లేట్ అయినా పర్లేదు, క్వాలిటీ చక్కగా వస్తే అదే చాలు. ఇంకా అఖండ 2 మూవీ షూటింగ్ జూన్ 12కి జార్జియా షూటింగ్ ఫినిష్ అవుతుంది. దీంతో 75% షూటింగ్ కంప్లీట్ అయిపోతుందంట. జూలై ఎండింగ్ కి మాక్సిమం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. సో సెప్టెంబర్ ఎండ్కి రావడానికి ఏ ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు అదే టైంకి ఓజీ రిలీజ్ అవుతుంది కాబట్టి అఖండ 2 పోస్ట్ పోన్ అవ్వచ్చు, లేదా పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవడం వల్ల కూడా పోస్ట్ పోన్ అవుతుంది. నేనైతే డిసెంబర్ రిలీజ్ అవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ న్యూస్ వచ్చి మన కిరణ్ అబ్బోరా అన్న ఎస్కేఎన్ గారి ప్రొడక్షన్ లో ఒక లవ్ స్టోరీ చేస్తారని ఎప్పుడో చెప్పాను. రీసెంట్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చి టైటిల్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ గ్లిమ్స్ లో డైలాగ్స్ మాత్రం భలే నచ్చాయి. కిరణ్ అన్నను చూస్తుంటే మళ్ళీ రాజవారు రాణిగారు అనే వైబ్ వచ్చింది. లుక్స్ కూడా అలానే చాలా సింపుల్ గా ఉన్నాయి. యాక్చువల్గా ఈ కథని ఫస్ట్ వైష్ణవి అండ్ ఆనంద్ దేవరకొండతో చేద్దాం అనుకున్నారు. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల లీడ్ కాస్టింగ్ చేంజ్ అయిపోయి కిరణ్ అన్న అండ్ గౌరీప్రియ గారి చేతికి వెళ్ళింది. ప్రెజెంట్ ఆనంద్ అండ్ వైష్ణవి గారు యాష్ 90s వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నారు. అండ్ దీని షూటింగ్ హైదరాబాద్ లో ప్రెజెంట్ జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్, రవితేజ గారు మాస్ జాతర మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. ఇంకా ఒక సాంగ్ షూట్ చేయాలి. మోస్ట్లీ జూలై ఎండ్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. దీని తర్వాత కిషోర్ తిరుమల గారి ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నారు రవితేజ గారు. ఆల్రెడీ ఈ వీక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసి సంక్రాంతి రిలీజ్ అని చెప్పేశారు. 6 months లో షూటింగ్ ఫినిష్ చేసేసి రిలీజ్ చేయడం కొంచెం కష్టమే. నేనైతే పోస్ట్ పోన్ అవుతుంది అనుకుంటున్నా. సో చూడాలి. ఇంకా కిషోర్ గారి తర్వాత రవితేజ గారు కళ్యాణ్ శంకర్ గారితో సితారా బ్యానర్ లోనే మూవీ చేయబోతున్నారు. ఇది మలయాళం మూవీ మిన్నల్ మురళిగా సూపర్ హీరో కాన్సెప్ట్ అంట. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి పోస్ట్ పోన్స్ కి తెలుగులో బ్రాండ్ అంబాసిడర్ అయిన హరిహర వీరమల్లు మూవీ యుఎస్ బుకింగ్స్ ఓపెన్ చేసేసి ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి మళ్ళీ పోస్ట్ పోన్ రా బాబు అని పెద్ద షాక్ ఇచ్చింది. కారణం విఎఫ్ఎక్స్ డీల్ అని కొంతమంది, బిజినెస్ డీల్ క్లోజ్ అవ్వకపోవడం వల్ల అని ఇంకొంతమంది చెప్తున్నారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే విఎఫ్ఎక్స్ డీల్ అనేది మాత్రం ఉంది. ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది. జూన్ 2nd వీక్ కంప్లీట్ సీజీ షార్ట్స్ అన్ని ఫినిష్ అయ్యి ఫైనల్ ప్రోడక్ట్ చేతికి వస్తుంది అనేది నిజం. ప్రెజెంట్ ఆల్జారా స్టూడియోస్ దీని సీజీ వర్క్ చేస్తున్నారు. ఇంకా బిజినెస్ అయితే ప్రొడ్యూసర్లు అడుగుతున్న హై రేట్స్ వల్ల దీని బిజినెస్ డీల్ క్లోజ్ అవడం లేదని బజ్ వినపడుతుంది. ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ లెక్కలన్నీ మారుతాయి అనుకుంటే ఈ మధ్యలోనే వీళ్ళు పోస్ట్ పోన్ అన్నారు. సో కంప్లీట్ ఫిలిం చేతిలోకి వచ్చాక ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పేశారు. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చూడాలి. అండ్ ఈ మూవీ జూన్ 26th కానీ జూలై 4th కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కింగ్డమ్ అయితే పోస్ట్ పోన్ అవుతుంది. ఇంకా ఓజీ మూవీ షూటింగ్ ప్రెజెంట్ విజయవాడ షూటింగ్ జరుగుతుంది. ఇందులో నైట్ షూట్స్ అవి తీస్తున్నారు. ఈ షెడ్యూల్ తో కళ్యాణ్ గారి పోర్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. దీంతో పాటు 3 days థాయిలాండ్ కూడా వెళ్లే చిన్న షెడ్యూల్ కూడా ఉందంట. మరి కళ్యాణ్ గారు వెళ్తారా లేదా విజయవాడలోనే కానిచ్చేయమంటారా తెలియదు. ఎంటైర్ షూటింగ్ అయితే జూన్ 16th ఎండ్ అవుతుందంట. అండ్ ఓజీ షూటింగ్ అయిన వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ షిఫ్ట్ అవుతారు కళ్యాణ్ గారు. జూన్ 2nd వీక్ నుంచి ఈ షూటింగ్ స్టార్ట్ అవుతుందని హరీష్ శంకర్ గారు ఆల్రెడీ చెప్పేశారు. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ సండే మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.